జనవరి 15 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను, వినండి. దరిద్రులు ఎన్నటికీ మరువబడరు, బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. 9వ కీర్తన 18వ వచనం. పేదరికమనేది చాలా బాధ కలిగించే ఆస్తి. అయితే ప్రభువునందు నమ్మకముంచేవారు విశ్వాస విషయంలో ధనవంతులవుతారు. దేవుడు వారిని మరువడని వారికి తెలుసు. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆస్తి పాస్తుల విషయంలో అన్యాయం జరిగినట్లు అనిపించినా ప్రభువు ఈ అసమానతలన్నిటినీ సరిచేసే సమయం కోసం వారు ఎదురుచూస్తారు. పేద లాజరు ఎల్లకాలం ధనవంతుని బల్ల క్రింద కుక్కలతో కలిసి ఆ రొట్టెముక్కలు ఏరుకునేవాడిగా ఉండడు. కాని ఏదో ఒకరోజు అబ్రహాము రొమ్మున ఆనుకుని తనకు రావలసిన స్వాస్థ్యాన్ని పొందుకుంటాడు. ఇప్పుడు కూడా ప్రభువు పేదవారైనప్పటికీ ఎంతో విలువైన తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక వృద్ధ విశ్వాసి ఇలా అన్నాడు, నేను దరిద్రునే, కొరతలోనూ కొదువులోనూ ఉన్నవాణ్ణి, అయినా ప్రభువు దృష్టి నా మీద ఉందని నాకు తెలుసు. అతడు చెప్పింది నిజమే. భక్తులు పేదవారైనప్పటికీ గొప్ప ఆశాభావం కలిగి ఉంటారు. తల వాల్చుకున్నట్టుకైనా స్థలం లేని వారి ప్రభువు యొక్క సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలని వారు ఆశిస్తారు. ఆయన యొక్క రెండవ రాకడను ఆశిస్తారు. అందులో తమకు పంచబడే మహిమను ఆశిస్తారు. నిరంతరము జీవించే క్రీస్తు యేసునందు వారి ఆశలన్నీ నాటబడ్డాయి. కాబట్టి అవి ఎన్నటికీ నశించవు. పేదవాడైన పరిశుద్ధుడు పాడే అనేకమైన పాటలు ధనవంతుడైన పాపాత్మునికి అర్థం కావు. కాబట్టి ఈ లోక సంబంధంగా పేదరికలో ఉన్న మనం ఏదో ఒకరోజు మన ప్రభువుతో పాటు రాజవిందులో పాలు పొందుతామని మర్చిపోవద్దు.